ఇవి వాడేవి చాలా తక్కువండి, కానీ కొంచెం ఎచ్చుల కోసము అలా పెట్టామన్నమాట. ఈ కబోర్డ్ ని నేను ఎలా మార్చానో చూస్తే మీరు షాక్ అవుతారు. ట్రై చెయ్యాలి, వెయిట్ లాస్ ఏమవుతుందో నాకు తెలియదు కానీ స్టార్ట్ చెయ్యాలి. ఏదో వీడియో కోసం ఇలా నీట్ గా సర్ది చూపించడం కాదు, సో ఇల్లు చూపిద్దాం అనుకుంటున్నా ఈరోజు వీడియో అదే. సో వీడియో చూస్తుంటే కనుక తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. హోమ్ టూర్ వీడియో మొత్తం చూపించడానికి వీడియో చాలా లెంత్ అయిపోవటం వల్ల నేను 2 పార్ట్స్ కింద చేశాను. ఇది సెకండ్ పార్ట్ అండి. ఫస్ట్ పార్ట్ చూడకపోతే కనుక ఇక్కడ ఐ కార్డులు ఇస్తా, చూసేసి తర్వాత ఇది చూడండి. ఇక్కడేమో డైనింగ్ ఏరియా చిన్నది వచ్చింది, డైనింగ్ టేబుల్ వేయటానికి సరిపోదు. అందుకని అది కాకుండా ఇంకా మేము ఏం పెట్టామంటే ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకున్నాము. కానీ కొంచెం ప్లేస్ ఉంటే అక్కడ డైనింగ్ టేబుల్ పెట్టుకోవటానికి బాగుండేది, మాకు ఎలాగో లేదు కదా, సరే ప్లేస్ లేకపోయినా పర్లేదు అనుకున్నాం. ఇంక ఈ ఫ్రిడ్జ్ తీసుకున్నాము. అన్నట్టు మీకు చెప్పలేదు కదా, అంతకుముందు ఫ్రిడ్జ్ చిన్నది, అది ఇంకా అక్కడ తెలిసిన వాళ్ళకి ఇచ్చేసి వచ్చేసాం అనమాట. దాని తర్వాత ఇక్కడ తీసుకున్నాం. అది బడ్జెట్ లేదన్నాను కదా, ఎందుకంటే ఇది తీసుకున్నాము. ఇంకా కొన్ని తీసుకోవటం వల్ల బడ్జెట్ అనిపించలేదు వేరే ఇంకా తీసుకోవటానికి. ఈ డబల్ డోర్ ఫ్రిడ్జ్ అనేది తీసుకున్నామండి. ఇది బ్రాండ్ వచ్చరికి ఎల్జీ అనమాట. ఇది మొత్తం నేను ఇప్పుడు చూపిస్తుంది డీప్ ఫ్రిడ్జ్. ఇందులో ఏంటి అంటే కొన్ని పురుగు పట్టి పాడైపోతూ ఉంటాయి కదా, మనకి రవ్వలు కావచ్చు, ఇడ్లీ రవ్వ అయినా సరే, పచ్చిశనగపప్పు అయినా సరే, అలాగే కొన్ని బొంబాయి రవ్వ, ఇలాంటి రవ్వలన్నీ పెట్టాను. కొన్ని ఐస్ క్రీమ్స్ ఇలాగా అరేంజ్ చేసుకున్నా. డీప్ ఫ్రిడ్జ్ మొత్తం ఫుల్ అయిపోయింది. అండ్ ఇది నార్మల్ ఫ్రిడ్జ్ లా వచ్చేస్తుంది మనకి. ఇందులో నేను ఏమనుకున్నా అంటే లైక్ నార్మల్ పికిల్స్ ఉంటాయి కదా, అవి, ఎగ్స్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఇవే మెయిన్గా ఎక్కువ ఫోకస్ చేసి పెట్టాను. ఫ్రెష్ జోన్లో ఏంటి అంటే కనుక త్వరగా పోయేవి పెట్టాను అనమాట. అంటే అక్కడ మనకి ఎక్కువ కూలింగ్ అనేది వస్తుంది కాబట్టి ఇంకా అక్కడ ఎక్కువ త్వరగా పోయేవి, లైక్ కరివేపాకు కావచ్చు, కొత్తిమీర, తోటకూర లాంటివి పెట్టాను. ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఈ ఏరియా. ఇంకా వాటర్ బాటిల్స్ కావచ్చు, ఇంకా పిల్లలకి కొన్ని ఇలా ఉంటాయి కదా చాక్లెట్స్, డైలీ ఇవ్వను, ఎప్పుడైనా మారం చేసినప్పుడు మాత్రం ఇలాంటి చాక్లెట్స్ ఖచ్చితంగా ఇస్తూ ఉంటాను. ఇది ఫ్రిడ్జ్ అయితే కనుక ఇలా అరేంజ్ చేసేసుకున్నాను నేను ట్రేస్తో. అండ్ ఇక్కడ ఏంటి అంటే ఇవి ఇలా కొన్ని మైక్రో ఓవెన్ పెట్టాము, అలాగే కాఫీ మేకర్ పెట్టాము. మరి కాఫీ నేను ఎలా తయారు చేసుకుంటున్నాను అనుకుంటున్నారు? కాఫీ మేకర్తో, అది అగారో బ్రాండ్ నుంచి నేను కాఫీ మేకర్ అనేది పర్చేస్ చేశాను. సో నాకు చాలా బాగుంది. ఇప్పుడు ఏంటి అంటే ఏ కాఫీ తయారు చేస్తున్నాను అనుకుంటున్నారా? క్యాపుచినో అండి. చాలా ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు. సో కాబట్టి చాలామందికి బయటకి వెళ్తే కనుక కాఫీ తాగుతారు, ఎందుకంటే వాళ్ళు చేసే కాఫీస్ చాలా బాగుంటాయని. అదే మన ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. సో ఎలా తయారు చేసుకోవాలి, ఏంటి, అగారో బ్రాండ్ ఈ కాఫీ మేకర్ని ఎలా యూస్ చేయాలి అని మీరు టెన్షన్ అసలు పడద్దు. నేను ఆల్రెడీ వీడియో చేశాను, మీరు చూడకపోతే కనుక ఇక్కడ నేను ఐ కార్డులు ఇక్కడ ఇస్తాను, చూసేయండి. సో అలాగే కాఫీ మేకర్ నాకు అగారో బ్రాండ్ వాళ్ళది నాకు చాలా బాగా నచ్చింది అనమాట. మనకి ఇక్కడ డికాషన్ రెడీ, అలాగే ఫోమ్తో ఉన్న పాలు కూడా రెడీ, క్యాపచినో కూడా రెడీ అయింది. సో మీకు కూడా కావాలంటే లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. ఇవి వాడేవి చాలా తక్కువండి, కానీ కొంచెం ఎచ్చుల కోసము అలా పెట్టాం అనమాట. ఎప్పుడైనా అవసరం వస్తే వాడేవి మాత్రం ఇక్కడ ఉంచాను. డైలీ గ్రైండర్ కావచ్చు, మిక్సీ, ఇవన్నీ కిచెన్లో పెట్టాం, కానీ ఇవి కొంచెం వాడం కదా ఎప్పుడైనా కదా అని ఇంక ఇలా పెట్టాం అనమాట. అండ్ ఇవన్నీ కొంచెం ఫ్రిడ్జ్లోకి ఇవన్నీ తీసుకున్నాను. ఇలాంటివి అయిపోయినాయి అన్నీ ఇంక ఇలా తీసుకొచ్చి పెడతాను. సో దాన్ని బట్టి నెక్స్ట్ టైం మళ్ళీ వెజిటేబుల్స్ తెచ్చుకున్నప్పుడు యూజ్ అవుతుందని. ఇక్కడ కొన్ని ఉల్లిపాయలు, అలాగే బంగాళదుంపలు, శాందుంపలు ఇవన్నీ పెట్టాను. కొన్ని పిల్లల బొమ్మలు ఆ రూమ్లో సరిపోలేదండి, ఇంకా వీటి కిందకి ఇంక ఇలా తోసాను అనమాట. చిన్నప్పుడు చక్కగా ఆడేవారు, ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోతుంటే ఆ బొమ్మలన్నీ అలా ఉంటున్నాయి. ఈ ఏరియా ఏంటంటే అది ఈ మధ్య పెట్టాము, ఫస్ట్ నుంచి పెట్టలేదు. ఈ టేబుల్ ఒకటి ఉండేది మాకు. సో టీవీ యూనిట్ వచ్చేసింది కాబట్టి అక్కడ పెట్టడానికి కుదిరేది కాదు. అంతకుముందు టీవీ దగ్గర పెట్టుకునే వాళ్ళం ఈ స్టాండ్ అనేది. ఇప్పుడు ఏమైందంటే ఈ స్టాండ్ మీద ఏం పెట్టాలా అని ఆలోచిస్తే ఇంకా మా పిల్లలు స్నాక్స్ పెట్టుకుందాము, ఈజీగా ఉంటుంది, వాళ్ళకి స్కూల్ నుంచి రాగానే నేను ఇచ్చే పని లేకుండా వాళ్ళకి ఇష్టమైనవి వాళ్ళు తీసుకుని తింటారు అన్న ఉద్దేశంతో అన్ని చాక్లెట్స్ ఇవన్నీ అంత మంచిది కాదు హెల్దీగా ఉండటానికి. కాకపోతే అప్పుడప్పుడు తినాలండి వాళ్ళకు కూడా. ఎప్పుడు మనం చేసేది మనమైనా బయటికి వెళ్ళి రెస్టారెంట్స్లో తినాలనిపిస్తుంది, అంత ఇంట్లో వండుకుని తిన్నా. వాళ్ళకైనా ఎప్పుడైనా తినాలనిపిస్తే గనక బిస్కెట్స్, చాక్లెట్స్, చిప్స్ ఇంక ఇవన్నీ ఉన్నాయి, హెల్దీ కాదు, ఎప్పుడైనా తింటారన్న ఉద్దేశంతో ఇంకా అలా పెట్టేశాను. అండ్ ఇక్కడ ఇదిగోండి చూసారా, ఇది నా ఆయుధం అనమాట, ఇది నా ట్రైపాడ్.
ట్రైపాడ్ ప్రస్తుతానికి మా హస్బెండ్ షూట్ చేస్తున్నారు, దీంతో పని లేదు. ఇంకా ఈ ఏరియాలో ఇవే ఉన్నాయి. అండ్ ఇటు పక్కకు వచ్చేస్తే కనుక ఇక్కడ ఇంకా ఇలా ఒక కబోర్డ్ వచ్చిందనమాట. ఈ కబోర్డ్ని ఏం చేద్దామా అని ఆలోచించానండి చాలా వరకు. మనకి యూట్యూబ్ నుంచి వచ్చే కొన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, ఆ ప్రొడక్ట్స్ అన్నీ ఇక్కడ అరేంజ్ చేశాను. ఇవన్నీ నా యూట్యూబ్ నుంచి నాకు వచ్చిన ప్రొడక్ట్స్ అనమాట. అవి కూడా చాలా ఉన్నాయి. సో ఎప్పుడు నేను ఇలా అరేంజ్ చేసుకోలేదు. ఇవన్నీ చూసి ఇన్ని వచ్చాయా అని నాకే ఆశ్చర్యం అనిపించింది. ఇవన్నీ నాకు యూట్యూబ్ కి సంబంధించిన ప్రొడక్ట్స్, అలాగే అన్ని ఇక్కడే ఉంటాయి అన్నమాట. ఇక్కడ కలర్ ఏమి వేసామంటే, పిల్లల రూమ్ చాలా చిన్న రూమ్ అనమాట పిల్లలది. ఆ పెయింట్ చాలా మిగిలిపోయింది. సరే అని చెప్పి ఇక్కడ వేసేసాము ఆ కలర్. మ్యాక్సిమం మేము తీసుకున్న పెయింట్ కలర్స్ అన్ని ఎగ్జాక్ట్గా సరిపోయినాయండి. ఎందుకంటే అటు సైడ్ బాల్కనీకి కూడా హాల్కి వేసిన కలరే వేసేసాము. అలా మిగిలిన కలర్స్ అన్ని బయట కూడా వేసేసాం అనమాట. సో దాన్ని బట్టి పెయింట్ వేస్ట్ అవ్వాల కాబట్టి ఈ కలర్ వేసాము ఈ ఏరియాలో. ఇది కొంచెం మనకి ఇక్కడ ఒక షింక్ వస్తుంది మంచిగా. ఇక్కడ ఒక మిర్రర్ వచ్చిందనమాట. సో ఇక్కడైతే ఎక్స్ట్రా సిలిండర్ వచ్చింది మనకి. అక్కడ పెట్టుకోవటానికి ఒక సిలిండరే ఉంటుంది. సో ఇంకా అలా కొన్ని ఇక్కడ అరేంజ్ చేసేసాము. ఇంకా మా అమ్మ వాళ్ళు వస్తే కనుక పీటలు అడుగుతారు కూర్చోవటానికి. సో వాళ్ళ కోసమని కొన్ని పీటలు ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇంకా ఇక్కడికి వచ్చేద్దాము. కట్టిన చూస్తేనే మీకు అర్థమైపోతుంది గ్రీన్ అని. సో గ్రీన్ కలరే వేసాము, అలాగే కట్టిన కూడా గ్రీనే వేసాను అనమాట. సో చూద్దాం రండి. ఇంకా గ్రీన్ కలర్ రూమ్ చూద్దాము. ఇది మా బెడ్రూమ్ అనమాట. చాలా సింపుల్ గా ఉంటది. ఓన్లీ బెడ్ తప్ప ఇంకేమీ ఉండకూడదు అన్న ఉద్దేశంతో ఎక్స్ట్రా బెడ్ ఉన్న దాన్ని బయట పెట్టేశాము. అండ్ ఇంకా ఈ రూమ్ లో ఏంటి అంటే ఒక డ్రెస్సింగ్ టేబుల్ పెట్టాము. నేను రెడీ అవ్వటానికి ఈజీగా ఉండాలని చెప్పి డ్రెస్సింగ్ టేబుల్, ఒక మంచం పెట్టాము. అలాగే చూసారు కదా వీడియోస్ అన్ని నేను ఇక్కడే ఎడిటింగ్ చేసుకుంటాను. సో ఇక్కడ ల్యాప్టాప్ ఉంటుంది, నేను ఇక్కడే వర్క్ చేసుకుంటూ ఉంటా. అండ్ ఇదంతా నా సామ్రాజ్యమే. అండ్ ఇందులో అయితే కనుక డైలీ వేర్వి పెట్టుకున్నాను. సో ఇక్కడైతే కొన్ని శారీస్, నైట్ వేర్, కొన్ని ఎప్పుడన్నా బయటికి వెళ్ళేటప్పుడు ఉంటాయి కదా అలాంటి కుర్తీస్, లాంగ్ ఫ్రాక్స్ ఇంకా అలా అవన్నీ కొన్ని జీన్స్ టాప్స్ ఇంకా అలా పెట్టుకున్నాను అనమాట. సో ఎవ్రీడే వాడేవి కావాలంటే ఇవే తీసుకుంటున్నాను. ఇందులో ఏంటంటే బీరువా ఉంది లోపల. ఇది కొంచెం అడ్డం వస్తుంది, ఎక్కువ వాడడం కదా అని చెప్పి బీరువా ఇందులోనే ఉంది. సో ఇందులో కొన్ని పట్టు చీరలు అవి పెట్టుకున్నాను అనమాట. అండ్ ఇదైతే కనుక ఈ కబోర్డ్ని నేను ఎలా మార్చానో చూస్తే మీరు షాక్ అవుతారు. యాక్చువల్లీ ఇక్కడ మనకి ఒక విండో వచ్చిందనమాట. ఇక్కడ ఏమి పెడదామా అని ఆలోచిస్తూ ఉన్నాను నేను. అప్పుడు అనిపించింది బ్యాగ్స్, హ్యాండ్ బ్యాగ్స్, స్లింగ్ బ్యాగ్స్ ఇవన్నీ చాలా ఉంటాయి, అవన్నీ ఇక్కడే పెట్టాను. వాటి కోసం ఇలాంటి ఒక హ్యాంగర్ ఇలాంటివి తీసుకొచ్చి, సో ఒకదాని తర్వాత ఒకటి కొంచెం లాంగ్గా ఉండే కొన్ని బ్యాగ్స్ అనేవి ఇలా పెట్టాను అనమాట. ఇటు సైడ్ ఏంటి అంటే కొన్ని తగిలించుకునే బ్యాగ్స్, లాంగ్వి స్లింగ్ బ్యాగ్స్, చేత్తో పట్టుకునేవి కొన్ని అలాంటివి ఇక్కడ అరేంజ్ చేశాను. అండ్ ఇక్కడ ఒక రాడ్ కూడా ఉంది. మేబీ ఫ్యూచర్లో ఏమైనా హ్యాంగ్ చేసుకోవచ్చు కదా ఈ ప్లేస్లో అన్నట్టు ఇలా పెట్టాను. అండ్ ఇక్కడ ఏంటి అంటే ఇదంతా నా ఇమిటేషన్ జ్యువెలరీ. సో జ్యువెలరీలన్నీ నేను ఇక్కడే పెట్టాను. జస్ట్ ఏంలా ఎప్పుడైనా యూట్యూబ్ వీడియోస్ చేసినా, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసినా జ్యువెలరీ వెతుక్కునే పని లేకుండా జస్ట్ ఇలా తీసుకుని వేసేసుకోవచ్చు కదా అని ఇంక ఇలాగా కొన్ని జ్యువెలరీస్ అనేవి అరేంజ్ చేశాను అనమాట ఇక్కడే. సో ఇదేంటి అంటే ఇప్పుడు ప్రజెంట్ నేను బయటకు వెళ్ళేటప్పుడు తీసుకువెళ్ళే హ్యాండ్ బ్యాగ్ ఇక్కడ పెట్టాను. సో ఇక్కడ ఏంటి అంటే ఇలాంటివి జస్ట్ చిన్న చిన్నవి హ్యాండ్తో పట్టుకునేవి ఇంకొన్ని ఇలా ఉంచాను అనమాట. సో ఈ బ్యాగ్ చూస్తే నాకు ఈయన రాజస్థాన్ నుంచి తీసుకొచ్చారు అక్కడ జాబ్ చేసేటప్పుడు. అలా కొన్ని ఉన్నాయి, కొన్ని నేను కొనుక్కునేవి, కొన్ని ఆయన తీసుకొచ్చినవి. నేను చాలా తక్కువ అండి కొనటం మాత్రం. శారీస్ అయినా, ఇలాంటి బ్యాగ్స్ అయినా, ఇమిటేషన్ జ్యువెలరీ అయినా చాలా తక్కువ. ఇవన్నీ ఏంటి అంటే కనుక ఇంక ఇవన్నీ మనకి ప్రమోషన్స్కి అవి ఇవి వచ్చినవే తప్ప నేను చాలా తక్కువ వాడతాను. అంటే కొనటానికి తక్కువ కొనటం. సో ఇంక ఇక్కడ ఏంటంటే ఇవన్నీ బ్యాంగిల్స్ అనమాట. బ్యాంగిల్స్ని నేను ఇలా అరేంజ్ చేసేసుకున్నాను. అండ్ ఇవి కూడా బ్యాంగిల్సే. ఇష్టమే బ్యాంగిల్స్. నాకు సింగిల్ టైప్ బ్యాంగిల్స్ వేసుకోవటం అంటే చాలా ఇష్టము. శారీస్ మీదకి బ్యాంగిల్స్ బాగుంటాయి కదా అని ఇలా కొన్ని ఉన్నాయి.
ఇవి కొన్ని మగ్గంవి అలా ఉన్నాయన్నమాట. ఇంక ఇలా చూపిస్తే వీడియో చాలా లెంత్ అయిపోతుంది, సో ఎప్పుడైనా చూపిస్తాను మీకు. సో ఇలా అరేంజ్ చేసుకున్నా, ఇవన్నీ నావే అన్నట్టుగా చేసుకున్నాను. అండ్ ఈ కింద ఏంటి అంటే ఇవి కూడా కొన్ని మట్టి గాజులు ఉంటాయి. ఈ పెట్టు గురించి మీకు ఖచ్చితంగా షేర్ చేయాలండి నేను. ఇది ఎప్పుడుదో ఒక 25 ఏళ్ళ అప్పుడుది అనుకుంటా. మా నాయనమ్మ వాళ్ళకి ఇలాంటి కిరాణా కొట్టు ఉండేదంట. సో కిరాణా కొట్టు ఉన్నప్పుడు వాళ్ళు మనీ ఇందులోనే దాచుకున్నారంట. నేను ఇది ఎందుకు తెచ్చానంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పైన పెట్టేసి ఉంది. సరే ఎందుకని బ్యాంగిల్స్ పెట్టుకుందాం అనిపించింది, అందుకని చెప్పి తీసుకొచ్చాను. ప్రస్తుతానికి అయితే ఏం పెట్టలా, ఇందులో పెట్టాలి. సో ఇక్కడ కొన్ని హెయిర్కి సంబంధించిన ప్రొడక్ట్స్ అనేవి నేను ఇక్కడ అరేంజ్ చేసుకున్నాను అనమాట. సో నాకు పెద్ద సర్దుకోవటం నాకు అంత కష్టం అనిపించలేదండి. మ్యాక్సిమం నేనే అన్ని నా వీలుగా నేను ఆలోచించుకుని సర్దేశాను. కానీ ఈ పెయింటింగ్స్ ఉన్నాయి చూసారా, దీనికి మాత్రం చాలా కష్టపడ్డామండి. ఎంత కష్టపడ్డామంటే చాలా నీరసం అయిపోయాం మేము. అప్పుడు అనిపించింది, పెయింటింగ్ వల్ల అందుకు పెట్టుకుంటారా అనిపించింది. ఈ గ్రీన్ కలర్ తీసుకున్నాం. నేను ఇంకా ఆలివ్ పాత్ అని వేరే ఇంకా కొంచెం డార్క్ కలర్ ఉంటుంది, అది తీసుకుందాం అనుకున్నా. కానీ ఇది ఒక్కటే ఫెయిల్ అయ్యాము, ఈ కలర్ అనుకోలే నేను. కానీ వేసిన తర్వాత బాగుంది అనిపించింది. అండ్ ఈ ఫోటో ఒకటి పెట్టాం అనమాట. మాకున్న అన్ని పిక్స్లో పిల్లలు చక్కగా క్యూట్గా చూసేది, పిల్లలు చక్కగా నవ్విన ఫోటో ఏదైనా ఉందంటే అది ఈ ఫోటోనే మాకు. సో దీన్ని ఇలాగా ఎసైక్లిక్ ఏదో అంటారు, ఇది స్టిక్ చేస్తామన్నమాట. సో ఈ రూమ్లో మెయిన్గా మా ఫొటోసే పెట్టుకున్నాము. ఆయన ఫోటో అక్కడ పెట్టామన్నమాట. ఇక్కడ నా ఫోటో, మా ఇద్దరిని కలిపిన మా దేవుడి ఫోటో అక్కడ పెట్టుకున్నాము. సో ఏది అరేంజ్ చేసినా దానికి ఒక మీనింగ్ ఉండాలన్న ఉద్దేశంతో అలాగా. అండ్ ఇంకా బెడ్షీట్ అంటారా, ఇది ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఒక ప్రమోషన్ గురించి వచ్చిందనమాట. చాలా బాగుంది కదా. ఈ పిక్ కూడా నాకు ఇష్టం. నాకు ఇష్టమైన పిక్సే మ్యాక్సిమం అన్నీ అరేంజ్ చేసుకున్నాము. అండ్ ఇక్కడ ఇవి పేపర్తో తయారు చేశారంట. నాకు ఎందుకు ఇక్కడ పెట్టాలనిపించింది. ఇలాంటివి పేపర్తో తయారు చేసినవి నా దగ్గర ఇంకా ఉన్నాయి, కానీ ఇంకా అరేంజ్ చేయలేదు. ఇది ఒక్కటే హ్యాంగ్ చేశాను అనమాట. అండ్ ఇంటికి వచ్చిన తర్వాత మా పెళ్ళయి 8-9 సంవత్సరాలు అయితే మేము ఏసీ కొనుక్కోలేదండి. ఏసీ ఇప్పుడు కొనుక్కున్నాం. ఎందుకో తెలుసా, నేను కర్ణాటకలో నేను మిస్ అయ్యింది ఏమన్నా ఉందంటే క్లైమేట్ అండి. ఇప్పుడు మీకు వీడియో చేస్తుంటే ఇవన్నీ చెమటలు, కానీ అక్కడ నేను ఒక 5-6 ఇయర్స్ ఉన్నాను అనుకుంటా. చెమట అంటే తెలియదండి, క్లైమేట్ మాత్రం నిజంగా చాలా బాగుంటుంది. నేను మిస్ అయింది అదొక్కటే. అక్కడి నుంచి నేను వచ్చేటప్పుడు ఇక్కడ విజయవాడలో నాకు మాత్రం బాగా తెలుస్తుంది ఇక్కడ క్లైమేట్ దారుణం. అందుకే ఫస్ట్ ఇంటికి రాగానే మేము పెట్టిన ఫస్ట్ వస్తువు ఏంటి అంటే ఏసీ తీసుకున్నాము. అండ్ ఇది ఇక్కడ మీకు అనిపిస్తుంది కదా, ఏంది అక్క చిన్నపిల్లలాగా డ్రెస్సింగ్ టేబుల్ పైన ఈ బొమ్మలు పెట్టింది అని అనుకుంటున్నారు కదా. మా మహి ఉన్నాడు కదా, మా పెద్ద బాబు, వాడు పడుకునేటప్పుడు ఏదో ఒక బొమ్మ కావాలండి. ఏదో ఒక బొమ్మతో ఆడుకుంటూ పడుకుంటాడు అనమాట. ఆ పెద్ద బొమ్మలు అయితే కనుక వాటి మీద వీడి పడటం, గుచ్చుకోవటం, లేదంటే అవి విరిగిపోవటం జరుగుతాయని ఇలా చిన్ని టాయ్స్ ఇక్కడ నేను పెట్టుకుంటా. వాడు రోజుకు ఒక టాయ్ అడుగుతాడు నన్ను, అది తీసి వాడికి ఇస్తాను, చక్కగా ఆడుకుంటూ పడుకుంటాడు అనమాట. అందుకోసం ఇక్కడ కొన్ని బొమ్మలు పెట్టాను. ఇంకా ఆ టెడ్డీ బేర్ అయితే కనుక మా హస్బెండ్ నా బర్త్డేకి ఇచ్చారు. సో దానికి మంచిగా కవర్ తొడిగేసి పెట్టేశాను అనమాట, దుమ్ము పడకుండా ఉంటుందని. అండ్ ఈ రూము ఇది. ఇక్కడ ఒక బాత్రూమ్ వస్తుంది. సో అదనమాట. ఇంక మనం కిచెన్ చూసేద్దాము. ఇంకా కిచెన్ గురించి చెప్పాలంటే చాలా చిన్ని కిచెన్ అండి. ఫస్ట్లో నాకు నచ్చేది కాదు. అంతకుముందు ఉన్న ఇంట్లో కిచెన్ బాగుండేది. ఎందుకంటే ఈ చైర్ కూడా వేసుకునేదాన్ని అనమాట, నేను కూర్చుని వంట చేయొచ్చు అని. ఇప్పుడు అసలు చైర్ మేము నడవటానికే ప్లేస్ లేదు, ఇంకా చైర్ నేనేం వేయను. కానీ ఇప్పుడు తర్వాత నాకు నిదానంగా కిచెన్ బాగా నచ్చింది. అంత పెద్దగా కూడా ఉండకూడదు అనిపించింది, సింపుల్గా బాగుంది. నా వంట సామానం సరిపోవేమో అనుకున్నాను, కానీ అన్ని మ్యాక్సిమం సరిపోయింది. ఇక్కడ ఒక స్టాండ్ పెట్టాము. ఇవన్నీ డైలీ నేను వాడేవన్నమాట. ఈజీగా పిక్ చేసుకోవటం, కుక్ చేసేయటం అని చెప్పి పిల్లలు స్కూల్కి మెయిన్ హడావుడ్ అవుతాను. మార్నింగ్ 8:45కి నేను పిల్లల్ని స్కూల్కి పంపించేయాలి. ఇక్కడ హ్యాపీగా విజయవాడలో చక్కగా వాళ్ళు ఇక్కడ ఒక స్కూల్లో వేసామన్నమాట. దగ్గరే వెళ్ళి నేను తీసుకొచ్చేస్తున్నాను పిల్లల్ని. వాళ్ళు హ్యాపీగా ఎటువంటి లాంగ్వేజ్ ప్రాబ్లం లేకుండా చదువుకుంటారు. నాకు అది చాలా హ్యాపీ అనిపించింది.
అండ్ యా ఇంకా ఇలా స్టీల్ సామాను కొన్ని ఇక్కడ అరేంజ్ చేసుకున్నాము. చెప్పాను కదా, ఇది మా హస్బెండ్ బిగించారండి వాటర్ ప్యూరిఫైయర్. అండ్ ఇక్కడ షింక్ వస్తుంది. అండ్ ఇక్కడ స్టవ్ పెట్టాను అనమాట. స్టవ్ ఇంకా కొన్ని అక్కడేమో స్పూన్స్ కావచ్చు, ఫోర్క్స్ అయినా సరే ఈజీగా మనకి ప్యాన్స్లోకి వాడటానికి అలాంటివి చెక్కవి కూడా కొన్ని పెట్టి అరేంజ్ చేశాను అనమాట. అండ్ ఇంతకీ కబోర్డ్స్ చూపించలేదు కదా మీకు. కబోర్డ్స్లో నేను సర్దాను కొన్ని, చూపిస్తాను. అండ్ అటు పక్క అంత కబోర్డ్స్ లేకపోయినా ఇక్కడ వచ్చాయన్నమాట కబోర్డ్స్. ఇక్కడేమో రైస్ కుక్కర్ పెట్టాను, మిక్సీ, గ్రైండర్. అవేంటి అంటే అత్తయ్యకి ఇవ్వాలన్నమాట అవి, అందుకని అక్కడ పెట్టాను. అవి తీసుకువెళ్ళాలి. ఇదేంటి అంటే అమ్మ మొన్న వచ్చినప్పుడు కారపూస వండింది. సో పిల్లలకి స్నాక్ లా ఉంటుందని చెప్పి నేను తింటాను, అందుకే ఇక్కడ పెట్టుకున్నాను. ఇక్కడ ఈ టమాటా సాస్ తప్ప ఇవన్నీ నావేనండి. ఒక 2 months నుంచి పిల్లలకి హాలిడేస్ కదా, నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర, అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉండటం వల్ల చాలా వెయిట్ పుట్ ఆన్ అయిపోయాను. ఇంకా నేను డైట్ ఫాలో అవ్వాలనుకుని ఇంక ఇక్కడ ఏమీ లేకుండా ఓట్స్, ఆల్మండ్స్, ఇంకా అలాగే బ్రౌన్ బ్రెడ్, ఇంకా వెయిట్ లాస్ అవ్వాలన్న ఉద్దేశంతో మెయిన్ నా కోసమే గ్రీన్ టీ ఇలాంటివన్నీ ఇక్కడ పెట్టుకున్నాను. ట్రై చెయ్యాలి, వెయిట్ లాస్ ఏమవుతుందో నాకు తెలియదు కానీ స్టార్ట్ చెయ్యాలి. అండ్ ఈ కబోర్డ్లో ఏంటి అంటే ఆ పైన ఇవన్నీ స్టీల్ సామానం పెట్టానండి. ఈ కిందన్నీ మనకి ఈ తెల్ల సామానం అంటాం కదా, సీవండి, అవి పెట్టాము. ఇంక ఇక్కడ ఏంటంటే ఈజీగా ఉప్పు కారాలు తీసుకున్నామా వేసామా, ఉప్పు కారం తీసుకున్నాం వేసామా అనేటట్టు ఈజీ సింపుల్గా నాకుండే విధంగా ఇక్కడ ఇవన్నీ పెట్టామన్నమాట. ఉప్పు కారాలు మసాలాలు మొత్తం అన్నీ ఇక్కడే ఉంటాయి. అండ్ ఇంకా పైన అయితే కనుక కొన్ని కొన్ని ఉంటాయి కదా, సేమియా, ఎండుమిరపకాయలు, ఇంకా అలా కొన్ని ఉంటాయి కదా పప్పులు, అవన్నీ ఇంకా అలా అరేంజ్ చేసాము. అండ్ ఈ కింద అయితే కనుక మొత్తం ఇవన్నీ స్టీల్ సామాను అనమాట. కొన్ని మనం వాడుకునే ఉంటాయి, ఏమన్నా పిండి వంటలు చేసుకునేటప్పుడు ఇలాంటి బేషనీలని, సో కొన్ని కొన్ని బాక్సెస్ అలాంటివన్నీ ఇక్కడ పెట్టాను. అండ్ ఇక్కడ ఏంటి అంటే అన్ని ప్లాస్టిక్వి పెట్టాను అనమాట. కొన్ని మనము ఊరమిరపకాయలు ఇవన్నీ మనము అరేంజ్ చేసుకుంటాం కదా, సో అవన్నీ నేను ఇక్కడ పెట్టాను. రాగి పిండి, అలాగే మనం మినప్పప్పు, ఇలాంటివన్నీ మ్యాక్సిమం ఈ రో అంతా ప్లాస్టిక్ పెట్టాను. ఈ రో అంతా స్టీల్, అలాగే మనకి అల్యూమినియంవి వాడకూడదు అంటున్నారు, బట్ ఏమో అవి కొన్ని ఇక్కడ అరేంజ్ చేశాను అనమాట. అండ్ ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ సిలిండర్ వచ్చేస్తుంది మనకి. ఇక్కడేమో మనకి కొన్ని కొన్ని పెద్దవి ఉంటాయి కదండి, గోధుమ పిండికి 10 kgsవి అవి ఉంటాయి కదా, ఇంకా అలాంటివన్నీ ఇందులోకి అడ్జస్ట్ చేశాను. అండ్ యా ఇది కూడా మా నాయనమ్మదంట, తీసుకొచ్చాను. చాలా బరువు ఉందండి, అందులో నేను మినప్పప్పు పోసుకుంటున్నాను అనమాట. సో ఇంకా అలా కొన్ని ఇంకా అక్కడంతా కుక్కర్స్ అన్నీ అక్కడ పెట్టేశాను. అలా కుదిరినంత ప్లేస్ వరకు నేను అన్ని పెట్టా. కొన్ని వాడనివి, ఎప్పుడైనా వాడేవి అవన్నీ ఆ పైన పెట్టేశామన్నమాట కబోర్డ్స్లో. సో మనకి యూజ్ అయ్యేవి డైలీ వేర్వే కొంచెం ఇక్కడ అడ్జస్ట్ చేసుకుని రిమైనింగ్ అన్ని పైకి నేను పెట్టేశాను అనమాట. సో ఇది కిచెన్, చాలా చిన్నది కానీ చాలా బాగుంటుంది. అండ్ ఇంకా వాష్ ఏరియా వస్తుంది. ఇక్కడ కిచెన్ పక్కనే ఇలా డోర్ ఉండి కొంచెం గాలి వేస్తుంటే వంట చేసుకోవటానికి బాగుంటుంది, కానీ అప్పుడప్పుడు స్టవ్ అనేది ఆఫ్ అయిపోతుంది. బట్ ఇలా వాష్ ఏరియా వస్తుంది అనమాట. ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకున్నాము, ఇది కూడా మా హస్బెండే బిగించారనమాట. సో ఇంకా అలాగా ఇక్కడ ఏంటి అంటే తీగలు కట్టడానికి అటు సైడ్ పెట్టుకోవటానికి చాలా వీలుగా ఉన్నాయి, కానీ ఇక్కడ తీగలు పెట్టడానికి ఏం లేవండి. ఇవి కొట్టించాము, చాలా కష్టంతో కుట్టారు, ఎందుకంటే ఇది పిల్లర్ అంట. ఇలా కొన్ని తీగలు అనేవి అరేంజ్ చేసాము, ఎందుకంటే సరిపోవట్లేదు. అలాగే ఏయో కట్టించాము. ఇంకా ఏసీ ఇది కూడా ఇది బయట ఇక్కడే వచ్చేసింది. ఇక్కడ అవి ఇవి పెట్టుకోవటానికి బాగున్నాయి, అందుకని ఇంకా మాఫ్ అది, కొన్ని సర్ఫ్స్, కంఫర్ట్, ఇంకా అలా కొన్ని పెట్టాము. సో ఇది వాష్ ఏరియా. సో ఇలా ఉంది. బట్టలన్నీ ఇక్కడే నేను ఆరేసుకుంటున్నాను. సో అటు సైడ్ ఉన్న బాల్కనీ అంతా ఏంటి అంటే ప్లాంట్సే పెడదామని, ఇంకా కొన్ని ప్లాంట్స్ పెట్టాలి. నాకు ప్లాంట్స్ అంటే చాలా ఇష్టం. అందులో ఇప్పుడు సొంత ఇల్లు కాబట్టి ఇంకా ఎక్కువ తీసుకోవాలి. కొన్ని ఖాళీగా ఉన్నాయి, ఇంకొన్ని ఫిల్ చేయాలన్నమాట, ఫిల్ చేసి పెట్టాలి.
ఇదన్నమాట మా హోమ్ టూర్. ఎలా ఉంది కొంచెం సింపుల్గా ఉంటాయి, మరీ ఎక్కువ కాస్ట్లీ ఉండకపోవచ్చు. బట్ నాకు సింపుల్గా కొంచెం నాకు నచ్చినట్టుగా నేను సర్దుకున్నాను. ఏదో వీడియో కోసం ఇలా నీట్గా సర్ది చూపించటం కాదు, అసలు ఎప్పుడు వచ్చినా మా ఇల్లు ఇలాగే ఉంటుంది. అలా లేకపోతే నాకు అసలు మైండ్ పనిచేయదు అనమాట. ముందు ఇల్లు నాకు ప్రశాంతంగా ఉండాలంటే ఇల్లు నీట్గా ఉండాలి అదనమాట. అందుకని ఇల్లు ఎప్పుడు ఇలాగే ఉంటుంది. ఇప్పుడు వీడియో కోసం అని కాదు, సో నీట్గానే ఉంచుకుంటాను మ్యాక్సిమమ్. నా సగం వెయిట్ లాస్కి కారణమే అది, ఎక్కువ చేసిన దాన్ని చేసినట్టు ఉంటాను అనమాట. అండ్ ఇక్కడ ఇంకోటి చూపించలేదు కదా, ఇక్కడేమో ఇలాగా కీస్ పెట్టుకున్నాము. అండ్ బయటికి వెళ్ళినప్పుడు ఇలా ఒక స్కార్ఫ్ లాంటిది అదనమాట. ఇంకా చాలాసేపు అయిపోయి ఉంటుంది మీకు వీడియో లెంత్ అనేది. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నాకైతే బాగా నచ్చింది. సో మీకు కూడా నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసేసేయండి. అండ్ మీ అందరికి దగ్గరగా కూడా నేను వచ్చేసాను, విజయవాడలోనే మరి మేము ఉంటున్నాము. సో కర్ణాటక కాకుండా, ఇంకా కన్నడ కాకుండా తెలుగు, విజయవాడ. ఇంకా పిల్లలు స్కూల్ టైం కూడా అయిపోయింది, ఇంకా వీడియో ఇంకా స్టాప్ చేసేయాలన్నమాట. టైం అయిపోయింది, వెళ్ళి తీసుకురావాలి. 4కు అలా వచ్చేస్తారు. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళొద్దు. అండ్ కమెంట్ బాక్స్లో ఇల్లు ఎలా సర్దుకున్నాను, ఇల్లు ఎలా ఉంది, ఇంకేమైనా అక్క అలా పెట్టుంటే బాగుండు, ఇలా పెట్టుంటే బాగుండు, ఇంకేమైనా సజెషన్స్ ఉంటే నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.